సార్ నాకు ఈ మధ్య కొన్ని మెసేజ్లు వస్తున్నాయి సార్. ఏంటంటే వీటితో పాటు ఇప్పుడు మెసేజ్ తో పాటు PTSG అనే ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాటి వల్ల ఏం ప్రాబ్లం అంటారా? ఎందుకంటే ఇంతకు ముందు ఇలాంటి రేట్ రాలే, ఈ మధ్య వస్తుంది. ఎస్, May 6th, 2025 నుండి ఇండియాలో ట్రాయ్ SMS హెడర్స్ అందరికీ కూడా 4 కేటగిరీస్ కింద ఈ మెసేజెస్ ని చేయడం జరిగింది. PSTG. P is ప్రమోషనల్ మెసేజెస్. మీరు ఏ మెసేజ్ అయినా సరే, ఏదైనా బిజినెస్ ఆఫర్ కానీ, ప్రమోషన్ ఆఫర్ కానీ, అడ్వర్టైజ్మెంట్ ఆఫర్ కానీ, ఏదైనా రెస్టారెంట్ నుంచి మీకు 50% డిస్కౌంట్ ఇస్తామన్నా, లేకపోతే మా మూవీని చూడాలనుకున్నా, ఇలాగ ప్రమోషన్ యాక్టివిటీస్కి ఒక షూ తాలూకు ఆఫర్ రావాలన్నా ఆ మెసేజ్ వెనకాతల కంపల్సరీగా P అని ఉంటుంది. సెకండ్ వన్, సర్వీస్ రిలేటెడ్ మెసేజెస్. మీరు IRTS లో ఒక టికెట్ బుక్ చేసుకున్నా, ఒక క్లోత్ షాప్లో రోజర్స్ కొనుక్కున్నా, లేదు స్విగ్గీ జొమాటో లాంటి దాంట్లో ఏదైనా సర్వీస్ తీసుకున్నా, ఇలాంటివి ఒక రెడ్ బస్ లో ఒక టికెట్ బుక్ చేసుకున్నా, ఇలాంటి సర్వీసెస్ అన్నిటిలో కూడా కంపల్సరీగా మెసేజ్ బ్యాక్ సైడ్ ఎస్ అని ఉంటుంది. ఈవెన్ బ్యాంక్ నుంచి మీకు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు ఆ బ్యాంకు అన్ని అప్డేట్స్ కూడా ఈ సర్వీస్ రూపంలో మాత్రమే వస్తాయి. థర్డ్ వన్ ఈస్ ద ట్రాన్సాక్షనల్ మెసేజెస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం టికెట్స్ క్యాన్సిలేషన్ చేసుకున్నప్పుడు కానీ, ఏదైనా టికెట్స్ బుకింగ్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా OTPs వస్తే అది ఈ ట్రాన్సాక్షనల్ మెసేజెస్ లో మాత్రమే ఉంటాయి. ఈ మెసేజెస్ అన్నిటికీ కూడా లాస్ట్ ని T అనేది వస్తుంది. ద ఫోర్త్ వన్ ఈస్ ద గవర్నమెంట్ సర్వీసెస్. మనకి GST డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, వెదర్ రిపోర్ట్స్ కానీ, అలాగే ఏదన్నా గవర్నమెంట్ నుంచి ఆధార్ కార్డ్ కోసం అని కానీ, ఎలక్షన్స్ కోసం అని కానీ, TF డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఈవెన్ ఇలాంటి అప్డేట్స్ వచ్చే అన్ని మెసేజెస్లకి వెనకాతల G అని ఉంటుంది. సార్ మరి అండి. థ్యాంక్ యూ సార్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి కంపల్సరీగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.